అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 20వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు, శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఉద్యోగాలలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు. సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకుని పోవడం వలన మేలు చేకూరుతుంది. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా వాదులాటకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగును. అనారోగ్య సమస్యలు తొలగును. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. మనోబలంతో విజయాలను సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆనందంతో ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు తగ్గును. అదేవిధంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. కలహాలకు దూరంగా ఉంటారు. వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటారు. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. పెట్టుబడుల అందినం. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తొలగిన సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.